రైతు బంధు విడుదల చేయడంపై నాగర్ కర్నూలు జిల్లా బిజినెపల్లిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. స్థానిక అంబేద్కర్ చౌరాస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతు సంఘం నేతలు. 5 ఎకరాలకు పైగా ఉన్న రైతుల ఖాతాలో నేరుగా రైతు బంధు స్కీమ్ డబ్బులు పడ్డాయన్నారు. వర్షాకాలానికి పెట్టుబడుల సమయంలో రైతు బంధు రావడం చాలా సంతోషదాయకమన్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం రేవంత్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రైతులు. జరిగింది. నాకు 5 ఎకరాల 31 కుంట ఉంది. దాన్ని కానీ ఈరోజు 28,750 రూపాయలు పడడం జరిగింది. ఈ అమౌంట్ పడుతుందో లేదని కూడా దిగులు చెందినాం. ఎందుకంటే 5 ఎకరాల లోపే ఇప్పుడున్న ప్రభుత్వమే సదని చెప్పి గత ఉన్న ప్రభుత్వాలు చెప్పుకోవడం జరిగింది. మేము అంతే 5 ఎకరాలకే పడతా అనుకున్నాం. కానీ ఈరోజు 5 ఎకరాల 31 కుంట ఉన్న నాకు కూడా ఇలా అమౌంట్ పడుతుంది. కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి కూడా రైతులపై నమ్మకం ఉన్నది. కాబట్టి ఈరోజు రైతులను గుర్తించి ఈ రైతు బంధు చేయడం వలన మాకు చాలా సంతోషకరమైన విషయము. యావత్ తెలంగాణ రాష్ట్రము, నాగర్ కర్నూలు జిల్లా, మా బిజినపల్లి మండలంలో అందరు ప్రతి రైతుకు పండుగ వాతావరణం నెలకొంది. మన రేవంత్ రెడ్డి గారు అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారికి మన రైతు బంధు అందరికీ 5 ఎకరాలకు కానీ 10 ఎకరాలకు అందరికీ పడ్డది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల ఖజానా అప్పు చేసిపోయిండు. దానివల్ల కొంచెం లేట్ అయింది. లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చే వల్ల లేట్ అయింది. లేకపోతే ఈ గ్యారంటీ స్కీమ్లన్నీ ఈ లోపల అయిపోతుండే. మన ముఖ్యమంత్రి గారికి మన అందరు రైతులు మా బిజినపల్లి తరఫు నుంచి అందరూ రుణపడి ఉంటామని కోరుకుంటున్నారు. రైతు పక్షపాతి మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాని అందరికీ అందుబాటులో విధంగా రాత్రికి రాత్రి నిన్న ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు డబ్బులు పూర్తిగా అందరికీ చెల్లించడం జరిగింది. దీని విషయంలో ప్రతి రైతు రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన హర్షాధ్వానాలు చెప్తున్నారు. ఇకపోతే రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబంలోకి ఇచ్చినవాడు, రైతు పక్షపాతి. రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనా కానీ మున్ముందు సంపూర్తిగా నెరవేరుస్తారని ప్రజలకు నమ్మకంగా ఉన్నారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతున్నది. ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్కు ఇత్తనాలు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ దాని గురించి కరెక్ట్ టైంలో రైతులకు చాలా ఉపయోగపడే టైంకు రైతు బంధు అవైలబుల్గా వచ్చినందుకు